ఉదయం డ్రగ్స్ తయారీ సాయంత్రం వస్తే మాత్రం ట్యూషన్. భారీ మొత్తంలో డ్రగ్స్ సరఫరాదారులు ఏకంగా ఒక స్కూల్ను అడ్డాగా చేసుకొని ఈగల్ టీంకు పట్టుబడ్డారు. హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ ముఠ గుట్టు రట్టయింది. డ్రగ్స్ తయారీకి డెన్గా మారింది చిన్నపిల్లల స్కూల్. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా హై స్కూల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేసినట్టుగా ఈగల్ టీం గుర్తించింది. క్లాస్ రూములను డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మార్చారు జయప్రకాష్ గౌడ్ మరొక ఇద్దరు. రన్నింగ్ స్కూల్లోనే అల్ఫా జ్వలం తయారీ కేంద్రాన్ని పెట్టుకున్నారు. స్కూల్లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు ఉన్నారు. 7వ తరగతి వరకు స్కూల్లో క్లాసులు కొనసాగుతున్నాయి. 10 గంటలుగా ఈగల్ టీం సోదాలు కొనసాగుతున్నాయి. 8 రియాక్టర్స్ 8 డ్రైయర్స్ కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఎస్, మీరు వింటుంది నిజమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఏకంగా బోయిన్పల్లిలో ఒక స్కూల్లో పాఠాలు చెప్తున్న స్కూల్లో డ్రగ్స్ సరఫరాదారులు డ్రగ్స్ తయారు చేస్తూ భారీ మొత్తంలో తయారు చేస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ అధికారులకు పట్టుబడ్డారు. ఈగల్ టీం వాళ్ళని పట్టుకుంది. హైదరాబాద్లో మరో భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఉదయం పూట ఎవరికి తెలియకుండా స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తూ సాయంత్రం పూట మాత్రం ట్యూషన్లు నడిపిస్తూ వారి దందా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఈగల్ టీం పక్కా సమాచారంతో దాడి చేసి ఆ ముఠాను పట్టుకుంది. 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. ఇక తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ఈగల్ టీం మత్తు దంద చేసే వారి గుట్టు రట్టు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల రవాణా, విక్రయం, అలాగే వాడే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున భారీ డ్రగ్స్ రాకెట్ను ఈగల్ టీం అధికారులు పట్టుకున్నారు. ఏకంగా మూసివేసిన స్కూల్ అడ్డాగా చేసుకొని మత్తు మందుల తయారు చేసిన ఓ అక్రమ ఫ్యాక్టరీని ఈగల్ టీం బహిర్గతం చేసింది. గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందాటను ఆట కట్టించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లిలో ఉన్న మేధా హై స్కూల్ లోపల నిషేధిత అల్ఫా జ్వలం అనే మత్తు పదార్థాన్ని భారీగా తయారు చేసి బయట విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న ఈగల్ టీం అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరొక 4గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మూసివేసిన మేధా హై స్కూల్ తమ అడ్డగా చేసుకున్న గౌడ్ దాన్ని పగటి వేళ డ్రగ్స్ తయారీకి ఉపయోగించేవాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సాయంత్రం వేళలో స్కూల్లో ట్యూషన్ తరగతులు కూడా నడిపిస్తున్నట్టుగా ఈగల్ టీం దాడిలో వెల్లడింది. ఈ డ్రగ్స్ తయారీ దందా చాలా కాలంగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మేధా హై స్కూల్లో తయారు చేసిన అల్ఫా జ్వలం అనే మత్తు మందు అత్యంత ప్రమాదకరమైందని అధికారులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కల్లు కాంపౌండ్లతో పాటు మరొక 3 రాష్ట్రాలకు సరఫరా చేసినట్లుగా విచారణలు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు ఈ అల్ఫా జ్వలంను పంపించినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మేధా హై స్కూల్లోని 3 ఫ్లోర్లలో ఈ అల్ఫా జ్వలం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి 4 రియాక్టర్ల సహాయంతో డ్రగ్స్ను తయారు చేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ హై స్కూల్పై దాడి చేసిన ఈగల్ టీం మొదటగా ప్రధాన నిందితుని అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుంచి 5 కిలోల అల్ఫా జ్వలంను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత స్కూల్లో జరిపిన సోదాల్లో మరొక 5 కిలోల డ్రగ్స్, 4 రియాక్టర్లు, వివిధ రసాయనాలు, డ్రగ్స్ తయారు చేసే పరికరాలు, 20 లక్షల నగదును సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు 1 కోటికి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 10 గంటలుగా ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ డ్రగ్స్ సోదాల్లో ప్రస్తుతం జయప్రకాష్ను మరొక 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద క్లాస్ రూముల్ని ఏకంగా ఒక స్కూల్ని అడ్డాగా చేసుకొని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున బోయిన్పల్లిలో. పాఠాలు అంటే ఎవరికి డౌట్ రాకుండా ఉదయం పూట డ్రగ్స్ తయారు చేస్తున్నారు, సాయంత్రం పూట ఇక ట్యూషన్లు చెప్పుతూ ఎవరికి డౌట్ రాకుండా ప్రస్తుతం వాళ్ళని ఈ వ్యవస్థను నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మీరు చూస్తున్న దృశ్యాలు, బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్న దృశ్యాలు శ్రీ మేధా స్కూల్, మూతపడ్డ శ్రీ మేధా స్కూల్లో ఎవరికి డౌట్ రాకుండా మార్నింగ్ డ్రగ్స్ తయారు చేసిన అల్ఫా జ్వలాన్ని, అలాగే ఈవినింగ్ పూట ట్యూషన్లు చెప్తూ ఎవరికి సందేహం కలగకుండా డ్రగ్స్ తయారీదారులు ఒక్కసారిగా ఎలాంటి అనుమానాలు రాకుండా వీటిని ప్రిపేర్ చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇది తెలంగాణ కాదు, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారని ఇంత భారీ ఎత్తున ఈ తయారీ కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, మా సీనియర్ కొలీగ్ సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, బోయిన్పల్లిలో ఒక డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయినట్టుగా తెలుస్తోంది. ఈగల్ టీం వాళ్ళని పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? ఏం జరుగుతోంది? ఇస్లాం దాస్, ఒక స్కూల్ని రన్ అవుతున్నటువంటి స్కూల్ని ఒక మత్తు పదార్థాల తయారీ కేంద్రంగా మార్చేశాడు స్కూల్ నిర్వహిస్తున్నటువంటి జయప్రకాష్ గౌడ్.
ఈరోజు ఉదయం నుంచి కూడా సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా హై స్కూల్లో ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో పోలీసులు, క్లూస్ టీం దాదాపు 10 గంటలుగా సోదాలు చేస్తున్నారు. 8 కిలోలకు పైగా ఆల్ఫోజోలం అనే మత్తు పదార్థాన్ని గుర్తించారు, దాన్ని సీజ్ చేశారు. పూర్తిగా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కొన్ని కీలక ఆధారాలు, కీలక విషయాలు ఈ కేసులో బయటపడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు ఉదయం ఈగల్ టీం పోలీసులు, ప్రస్తుతం మనం ఇదే స్కూల్ వద్ద మనం చూడొచ్చు, మేధా హై స్కూల్ నర్సరీస్ టు 10th క్లాస్. 2018లో ఈ స్కూల్ ప్రస్థానం అనేది మొదలైంది. 2 సంవత్సరాల క్రితం జయప్రకాష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఈ స్కూల్ని తీసుకున్నాడు, రన్ చేస్తున్నాడు. అయితే ఈ స్కూల్ ముసుగులోనే ఈ తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. రెడ్ హ్యాండెడ్గా దాన్ని విక్రయించేది, ఏదైతే ఆల్ఫోజోలం అనే మత్తు పదార్థాన్ని పూర్తిగా రెడీ చేసి డెలివరీకి సిద్ధంగా ఉంచినటువంటి సందర్భంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీం పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మనం చూడొచ్చు, ఈ స్కూల్కి సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో 2 క్లాస్ రూమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇటువైపుగా వచ్చేసరికి కొంత ఓపెన్ స్పేస్ ఉంది. ఇక్కడ కొంచెం చిన్న టెంపరరీ ఆఫీస్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఈ జయప్రకాష్ గౌడ్కు సంబంధించినటువంటి మెయిన్ ఆఫీస్ రూమ్లో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో ఎవరికి డౌట్ రాకుండా ఉండేందుకు ఇక్కడ ఒక టెంపరరీ ఆఫీస్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం చూడొచ్చు, ఈ సెల్లార్లో టెంపరరీ ఆఫీస్ రూమ్ని ఏర్పాటు చేసుకొని స్కూల్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సో పైన మాత్రం మొదటి అంతస్తులో మనం చూసుకుంటే పూర్తిగా ఒక చిన్న ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. స్కూల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జయప్రకాష్ విద్యార్థులతో కలిసి ఉన్నటువంటి కొన్ని కటౌట్స్ ఇక్కడే ఉన్నాయి. ఇతనే కీలక సూత్రధారి, ఈ తయారీ కేంద్రాన్ని పూర్తిగా సృష్టించింది ఇతనే. 2 సంవత్సరాలుగా కూడా ఈ ఆల్ఫోజోలం తయారీ చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. మనం ఒకసారి పైకి వెళ్దాం, ఎందుకంటే ఒక స్కూల్ని పైకి మెయిన్ రోడ్కి చూస్తే స్కూల్ బోర్డు ఉంది, విద్యార్థులకు సంబంధించినటువంటి కటౌట్లు ఉన్నాయి, బోర్డ్స్ కనిపిస్తున్నాయి మనకు, స్కూల్కి సంబంధించినటువంటి పూర్తి. ఎందుకంటే ఎవరికి డౌట్ రాకుండా ఒక ప్లాన్ ప్రకారమే ఈ స్కూల్లో ఒక హాఫ్ పార్ట్ మొత్తం ఆల్ఫోజోలంకి సంబంధించినటువంటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. కిలోలు అంటే కోట్లాది రూపాయలు విలువ చేసే దందాన్ని చేస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం అధికారులు రెడ్ హ్యాండెడ్గా గుర్తించారు. మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ క్లాస్ రూమ్లను నిర్వహిస్తూ మరో పైగా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి దాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఈ తయారీ కేంద్రం పైన ఈగల్ టీం పోలీసులు, నార్కోటిక్ బ్యూరో, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా సోదాలు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇతడికి సహకరిస్తున్నటువంటి మరో 2 కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. మనం ఒకసారి ముందుకు వెళ్దాం. క్లాస్ రూమ్ ఇటు కాదు, క్లాస్ రూమ్ చూపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి మనం క్లాస్ రూమ్లను చూడొచ్చు. ఇది ప్రస్తుతం ఇదే ఆఫీస్లో సోదాలు కొనసాగిస్తున్నారు. పైన మనకు చూస్తే ఆఫీస్ రూమ్ అన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ హాఫ్ పార్ట్ పూర్తిగా కూడా ఒక 8 రియాక్టర్లను, చిన్న రియాక్టర్లను, 8 డ్రైయర్లను, మరికొన్ని కెమికల్ ఎక్విప్మెంట్స్ని పెట్టుకొని సోడియం కార్బోనేట్ ఒక 5 రకాల కెమికల్స్తో దాన్ని కూడా పూర్తిగా ఆల్ఫోజోలం తయారు చేసినట్లు కూడా గుర్తించారు. ఒకసారి మనం క్లాస్ రూమ్ల పరిస్థితి చూడొచ్చు, ఎందుకంటే ఎవరికి డౌట్ రాకుండా ఉండేందుకు లోపలికి ఒకసారి వెళ్ళి చూద్దాం. కొన్ని అయితే పనిచేయని విధంగానే కనిపిస్తున్నాయి. మొత్తం 130 మంది స్టూడెంట్స్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ క్లాస్ రూమ్ల పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. అంటే ఏదో ఎవరికి డౌట్ రాకుండా ఒక నార్మల్గా ఉండే విధంగా కూడా ఈ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేశారు. గతంలో 2018 నుంచి కూడా స్కూల్ బాగానే నడిచినా కూడా ఈ స్కూల్ని అడ్డాగా చేసుకునే, ఎందుకంటే ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు మొత్తం స్కూల్ని అతను లీజ్కి తీసుకొని ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో అంతమంది ద్వారా నడిపిస్తూ ఒక హాఫ్ పార్ట్ ఏదైతే మొత్తం ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి మొదటి అంతస్తులోనే ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. బోర్డ్సు, పిల్లల బెంచీలు, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా స్టూడెంట్స్ వస్తున్నారు, ఒక స్కూల్ ఉంది, లేదంటే ఒక ల్యాబ్ ఉంది అన్నట్లుగానే కనిపించే విధంగా కూడా ఏర్పాట్లు ఇచ్చాం. ఒక ప్రీ ప్లానెడ్గా ఇదంతా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. జయప్రకాష్ గౌడ్ని తెలుస్తుంది. ఏకంగా ప్రిన్సిపల్ గదిలో మత్తుమందు మాత్రలు లభించినట్టుగా చెప్తున్నారు. అలాగే ఆ 2వ అంతస్తులో డ్రగ్స్ తయారీ కేంద్రం ఉంది. ఇంకా దాంతోపాటు
LSD డ్రగ్స్ కూడా తయారు చేసి వినియోగించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు నులిపురుగుల మాత్రలను ఇతర కెమికల్స్తో కలిపి మత్తు పదార్థాలు తయారు చేసినట్లుగా వినియోగించినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా తయారు చేసి ఏకంగా చాలా రాష్ట్రాలకు, చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటికి కూడా సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. ఆ స్కూల్ ప్రిన్సిపల్, అంటే మీరు ఎవరైతే చెప్తున్నారో నిందితుడు జయప్రకాష్, ఆయన్ని ఏకంగా స్కూల్ ప్రిన్సిపల్గా వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద స్కూల్లో నిజంగా విస్తుగొల్పే అంశాలు, ఇంతటి భారీ స్థాయిలో ఈ పదార్థాలను తయారు చేస్తున్న వైనంపై పోలీసులు కూడా ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు జయప్రకాష్ కీలక సూత్రధారిగా వీటిని తయారు చేస్తున్నాడు. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ రోడ్డు వైపుగా ఈ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈ క్లాస్ రూమ్స్ వన్ పార్ట్ మొత్తం కూడా ఒక 4-5 క్లాస్ రూమ్సే. ఆ 100 మంది స్టూడెంట్స్ కూడా నామమాత్రంగానే ఈ స్కూల్కి వస్తారు, నామమాత్రంగానే క్లాసులు నిర్వహిస్తున్నారు. సో ఇటువైపుగా ఉన్నటువంటి మనకి ఏదైతే షట్టర్ కనిపిస్తుందో ఇక్కడి నుంచి ఇక్కడ ఆఫీస్ రూమ్ ఏదైతే ఉందో ఈ ఆఫీస్ రూమ్ కేంద్రంగా కూడా మొత్తం ఈ యూనిట్ అంతా కూడా ఒక పెద్ద తయారీ కేంద్రంగా బ్రాయిలర్స్ని, అందరూ రియాక్టర్లను ఏర్పాటు చేసి, డ్రైయర్లను ఏర్పాటు చేసి ఏదైతే ఆయన తెచ్చుకున్న కెమికల్స్ ద్వారా ఈ మొత్తం ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థంతో పాటుగా మరికొన్ని పదార్థాలను కూడా వీళ్ళు తయారు చేసినట్లు గుర్తించారు. సో మొత్తం హైదరాబాద్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆల్ఫాజోలం అనే పదార్థాన్ని తయారు చేసి విక్రయిస్తున్నట్లుగా కూడా గుర్తించారు. సో మనం ఇప్పటికే ఈగల్ టీం పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఎక్విప్మెంట్, మిషన్స్, ఏదైతే రియాక్టర్లు వీటన్నిటిని సీజ్ చేయడంతో పాటుగా కీలకంగా జయప్రకాష్ ఫోన్లో సమాచారం సేకరిస్తున్నారు. ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమందికి విక్రయిస్తున్నారు అనేది కూడా ఇటు ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో బయటపడే అవకాశం ఉంది. సో ఇంతకుముందు కొన్ని మాత్రలు కూడా ఆఫీస్ రూమ్లో, కింద ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో లభ్యమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆల్బెండజోల్ అనే ఒక ట్యాబ్లెట్స్ని ఇప్పటికే ఈగల్ టీం వాళ్ళు సీజ్ చేసిన పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆల్ఫాజోలం అనేది ఎక్కువగా కళ్ళు కాంపౌండ్స్లో, కళ్ళు తయారీ కేంద్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కల్తీ కళ్ళు వల్ల పెద్ద ఎత్తున ఈ మధ్య అనేక మంది హైదరాబాద్లో అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది ప్రాణాలు పోయాయి. సో ఈ నేపథ్యంలోనే కల్తీ కళ్ళుకి పెద్ద ఎత్తున ఆల్ఫాజోలం వినియోగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని కళ్ళు కాంపౌండ్లకి పెద్ద ఎత్తున ఈ ఆల్ఫాజోలాన్ని జయప్రకాష్ గారు విక్రయిస్తున్నట్లుగా కూడా కొంత ప్రాథమికంగా కూడా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే జయప్రకాష్ తెర వెనుక ఎవరున్నారు, ఈ ఒక్కడే ఈ తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నాడా, కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా కళ్ళు కాంపౌండ్లకు సంబంధించినటువంటి కీలక సూత్రధారులు జయప్రకాష్ వెనుక ఏమైనా ఉన్నారన్న కోణంలో కూడా ఇటు ఈగల్ టీం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రిన్సిపల్ సంబంధించినటువంటి రూమ్లో కొన్ని ట్యాబ్లెట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మనం చూడొచ్చు ఈ ట్యాబ్లెట్సే, అంటే ఈ ట్యాబ్లెట్స్ అనేది ప్రిన్సిపల్ రూమ్లో లభ్యమైనట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇవే కాదు, ఇంకా పైన పెద్ద పెద్ద కెమికల్ డబ్బాలు ఉన్నాయి, భారీ కెమికల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద పెద్ద క్యాన్లలో కెమికల్స్ తెచ్చి వాటిని రియాక్టర్ల ద్వారా, డ్రైయర్ల ద్వారా దాన్ని పొడిగా మార్చి దాని ద్వారా మరికొన్ని కెమికల్స్ని కలిపి ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాలను తయారు చేసినట్లుగా కూడా ఈగల్ పోలీసుల దర్యాప్తులో తేలింది. కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి ఫోటోలు నిందితులు ఇటు జయప్రకాష్ గౌడ్తో పాటుగా ఉదయ్ సాయి, మరో వ్యక్తి మురళీ సాయి, వీళ్ళిద్దరూ కూడా సహాయకులుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఉదయం అంటే సోమవారం నుంచి శనివారం వరకు పూర్తిగా స్టూడెంట్స్కి డౌట్ రాకుండా కూడా ఈ తయారీ కేంద్రాన్ని నిర్వహించడం, ఆల్ఫాజోలం అనే పదార్థాన్ని తయారు చేయడం, సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్, ఎసిటిక్ యాసిడ్, అమ్మోనియం క్లోరైడ్, మిథనాల్, ఈ 5 కెమికల్స్తో పాటుగా మరికొన్ని కెమికల్స్ని ద్వారా ఈ ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని కూడా ఇటు జయప్రకాష్ గౌడ్ తన సహాయకుల ద్వారా తయారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే దీనికి సంబంధించినటువంటి ఈ స్కూల్ తెర వెనుక నడుస్తున్నటువంటి ఈ తతంగాన్ని, పూర్తిగా ఈ వ్యవహారాన్ని పోలీసులు, ఈగల్ టీం పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకైతే దాడులు చేసి పట్టుకున్నారు. ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ ఇంకో మరో కీలక అంశం, ఓన్లీ ఆల్ఫాజోలం ఒకటేనా, ఇంకా ఇతర మత్తు పదార్థాలు తయారు కూడా చేస్తున్నాడా అన్న కోణంలో కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా జయప్రకాష్ గౌడ్ వెనుక ఎవరున్నారు, ఇంకా ఎవరెవరికి ఈ మత్తు పదార్థాన్ని సప్లై చేస్తున్నాడు, కోట్లాది రూపాయల భారీ వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో దీని తెరవెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? సో ఏం జరుగుతుంది, ఇంకా
ఎలాంటి సోదాలు జరుగుతున్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు, సో వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం ఉంది, ఎందుకంటే నార్కోటిక్ యాక్ట్స్ ఏం చెప్తున్నాయి? మనం చూసుకుంటే ఇప్పటికే జయప్రకాష్ గౌడ్తో పాటుగా ఇద్దరిని కూడా ఇదే మనం చూసినటువంటి మొదటి అంతస్తు ఆఫీస్లోనే ఇంకా సోదాలు అతన్ని విచారించే ప్రక్రియ అనేది ఇంకా ఈగల్ టీం పోలీసులు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్స్ ఉన్న నేపథ్యంలో మత్తు పదార్థాలు, కెమికల్స్ పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే 8 కేజీలకు పైగా దాదాపు 10 కేజీల వరకు కూడా దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో గ్రాములలోనే వేలాది రూపాయలు ఉండే ఈ ఆల్ఫాజోలాన్ని కేజీలలో తయారు చేస్తున్న నేపథ్యంలో కోట్లాది రూపాయల వ్యాపారం ఇటు జయప్రకాష్ చేస్తున్న నేపథ్యంలో ఇతన్ని ఇంకా లోతుగా ఈగల్ టీం పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా విచారణలో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొంత పంచనామా ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తిస్థాయి ఎక్విప్మెంట్తో పాటుగా ఈయన విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మరి జయప్రకాష్కి ఎవరెవరు సపోర్ట్ చేశారు, తెర వెనుక మద్దతుగా ఉన్నది ఎవరు? ఎందుకంటే ఒక స్కూల్ని నిర్వహిస్తున్నటువంటి జయప్రకాష్ కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని ఎలా తయారు చేస్తున్నాడు, ఎక్కడెక్కడికి విక్రయాలు జరిపిస్తున్నాడు, హైదరాబాద్తో పాటుగా వివిధ జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి NDPS యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇద్దరు మొత్తం జయప్రకాష్ గౌడ్తో పాటుగా మరో ఇద్దరిపైన కేసులు నమోదు చేయడంతో పాటుగా వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎక్విప్మెంట్స్ని పూర్తిగా స్కూల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పార్ట్ పూర్తిగా ఒక తయారీ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దాన్ని కూడా పోలీసులు ఈగల్ టీం అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది. ఈరోజు అర్ధరాత్రి వరకు సోదాలు పూర్తయ్యే అవకాశం ఉంది. సోదాలు పూర్తయిన అనంతరం కూడా నిందితులను ఎవరైతే జయప్రకాష్ గౌడ్ను పూర్తిస్థాయి విచారించిన అనంతరం కూడా ఇంకా ఎవరెవరికి ఈ ఆల్ఫాజోలం తయారీ కేంద్రం ద్వారా సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి విక్రయిస్తున్నారు, ఎవరెవరి పాత్ర ఈ కేసులో ఉంది, ఈ వ్యవహారంలో ఉంది అన్న అంశాలపైన కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన అనంతరం కూడా మరికొన్ని సంచలన కీలక విషయాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రామ్దాస్, సో మొత్తం మీద చూశారుగా, ఈ సంఘటన నిజంగా సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. పాఠశాలలు, విద్యా సంస్థలపై మరింత నిఘా అవసరం అనే విషయాన్ని మనకి ఇక్కడ నొక్కి చెప్తున్న సందర్భం కనబడుతోంది. సో మొత్తం మీద ఈ వ్యవహారంలో యువత భవిష్యత్తు నాశనం చేసే ఈ మత్తు పదార్థాల దందాను అరికట్టడానికి ప్రభుత్వం, పోలీసులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్కూల్ను అడ్డాగా చేసుకొని యువత భవిష్యత్తును నాశనం చేసి ఇలాంటి మూర్ఖులకు ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది. ప్రధానంగా ఈ వ్యవహారంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారి పట్ల కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మరింత లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవానికి స్వచ్ఛమైన కళ్ళని చాలా ఇష్టంగా సేవిస్తారు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తుల ద్వారా ఇలాంటి కల్తీ చేసి అక్రమ డ్రగ్స్ తయారు చేసి అల్ఫాజోలం లాంటి పదార్థాలు తయారు చేసి కళ్ళు కాంపౌండ్లో పూర్తిగా ఆ గీతా వృత్తికే కలకం తెచ్చే కొంతమంది దుర్మార్గుల వల్ల ఇవాళ పూర్తిగా దానికి చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తులను ఏ రకంగా శిక్షిస్తే బాగుంటుందో ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే కేవలం ఈ వ్యక్తి ఇక్కడ అల్ఫాజోలం మాత్రమే కాదు, చాలా వరకు కూడా అంటే నులి పురుగులు, మాత్రలు, ఇంకా ఇతరత్ర కెమికల్స్ను కలిపి డ్రగ్స్ను కూడా తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కేవలం హైదరాబాద్లోని కళ్ళు కంపౌండ్లకి కాదు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఇన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. దాదాపు 7 కిలోల అల్ఫాజోలం, అలాగే ఇంకా మత్తు పదార్థాలు, అలాగే కొన్ని పిల్స్ కూడా తయారు చేసినట్టు తెలుస్తోంది. ఉదయం పూట డ్రగ్స్ తయారు చేస్తున్నాడు, సాయంత్రం పూట డౌట్ రాకుండా ట్యూషన్ నడుపుతున్నాడు. చూడండి ఎంత దుర్మార్గము. ఇలాంటి మూర్ఖుల్ని, ఇలాంటి కిరాతకుల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది, ఎలాంటి వీళ్ళకి శిక్షలు వేస్తే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నార్కోటిక్స్ చట్టాల ప్రకారం ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు పోలీసులు కూడా. మరీ ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి పనికిమాలిన దందాలు చేసే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఈగల్ టీం పేరుతో డ్రగ్స్ దందాని అరికట్టేందుకు ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. యువత మత్తు చిత్తులో పడి చెడిపోతున్నారు కాబట్టి కేవలం యువత మాత్రమే కాదు వీళ్ళ టార్గెట్. కళ్ళు కాంపౌండ్లో
స్వచ్ఛమైన కళ్ళుని కలుషితం చేసి పూర్తిగా కంపౌండ్లలో ఇలాంటి డ్రగ్స్ కలిపి వాళ్ళని మత్తుకు అలవాటు పడి ఒక్కసారి తాగితే మళ్ళీ తాగాలనిపించేలా ఇలాంటి మత్తుకు అలవాటు చేసి పూర్తిగా ఆ వ్యవస్థనే పూర్తిగా చెడ్డ పేరు తీసుకొచ్చారు. అంతేకాదు దీన్ని ఒక దందాగా మార్చి మొత్తం ఈ వ్యవహారాన్ని కూడా గుట్టుచప్పుడు కాకుండా నడుపుతూ లక్షల కోట్లలో ఆర్జిస్తున్నారు. ఇలాంటి వాళ్ళపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అట్ ద సేమ్ టైం సమాజం కూడా అప్రమత్తం కావాలి. ముఖ్యంగా స్కూళ్ళు, పాఠశాలలు, విద్యా సంస్థలపై కూడా నిఘా పెరగాల్సిన అవసరం ఉంది. చూడండి ఎంత దుర్మార్గం, స్కూల్ని అడ్డాగా చేసుకొని ఏకంగా స్కూల్ని అడ్డాగా చేసుకొని ఈ దందా కొనసాగిస్తున్న జయప్రకాష్ కావచ్చు, అలాంటి ఇంకొంతమంది వ్యక్తుల్ని ఏమనాలి? ఎందుకంటే చాలామంది ఇది స్కూల్ కదా, ఇక్కడ ఏం జరగదేమో అనే కోణంలో ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి అనుమానం రాకుండా, ఎలాంటి డౌట్ రాకుండా ఈ దందా కొనసాగిస్తున్న ఆ వ్యక్తి వ్యవహారం చూస్తుంటే కనుక నిజంగా అనేక విస్తుగొల్పే అంశాలైతే బయటపడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. చాలా దారుణం, ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఏకంగా స్కూల్ని అడ్డాగా మార్చుకొని చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులను నిజంగా చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం కనబడుతుంది. ప్రధానంగా ఈ స్కూల్ ఒకసారి చూసినట్టయితే మనం ఇక్కడ కేవలం ఇక్కడ అల్ట్రాజోలం మాత్రమే కాదు, LSD డ్రగ్స్ కూడా తయారు చేసి విక్రయించినట్టుగా చెప్తున్నారు. అలాగే నులిపురుగుల మాత్రలను ఇతర కెమికల్స్తో కలిపి మత్తు పదార్థాలు తయారు చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. ఈ తయారు చేసిన మత్తు పౌడర్ను కళ్ళు కంపౌండ్లకు సరఫరా చేస్తున్నారు. ఇంకా అనేక మాత్రలు లభ్యమైనట్టుగా చెప్తున్నారు. మత్తు మందు మాత్రలు ఇవన్నీ కూడా విస్తుగొల్పే అంశాలు. మేధా స్కూల్ డైరెక్టర్ కమ్ ప్రిన్సిపల్గా చెప్తున్నారు అతను జయప్రకాష్. అతను చేస్తున్న దందా మామూలు దందా కాదు. గత కొద్ది రోజులుగా గుట్టి చప్పుడు కాకుండా ఈ దందాన్ని నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ వ్యవహారంలో ఇప్పుడు పోలీసులు, నార్కోటిక్స్ పోలీసులు చాలా సీరియస్గా వివరించే అవకాశం అయితే కనబడుతోంది. యువత భవిష్యత్తును నాశనం చేసే ఈ మత్తు పదార్థాల దందాను అరికట్టడానికి ప్రభుత్వం, పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్. సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు అరికట్టడానికి కృషి చేయాల్సిన అవసరం కూడా కనబడుతుంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇది కేవలం ఒక పాఠశాల డైరెక్టర్ మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థలో ఎంత లోతుగా ఈ దందా పాతుకుపోయిందో మనకు కనబడుతోంది. పిల్లలకు విద్యనందించాల్సిన పవిత్రమైన స్థలాన్ని ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్న ఇలాంటి దుర్మార్గులు ఏమనాలి, ఎలా శిక్షించాలి, ఎట్లాంటి చట్టాలు ఉపయోగించి ఇలాంటి వాళ్ళని నిజంగా కఠినంగా వాటిని అమలుపరచాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి కామెంట్ చేయండి. మామూలు విషయం కాదు. హైదరాబాద్లో డ్రగ్స్ దందా ఏకంగా ఒక స్కూల్ని అడ్డాగా చేసుకొని డ్రగ్స్ ఫ్యాక్టరీని మొదలుపెట్టాడు. 3 అంతస్తుల స్కూల్, బహుశా 3 అంతస్తుల్లో పూర్తిగా ఒక చిన్నపాటి ఫ్యాక్టరీని నడిపిస్తున్న ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు అనాలి. ఎందుకంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వీళ్ళందరినీ కూడా ఏ రకమైనటువంటి సంబోధన చేయాలో కూడా నిజంగా ఇట్లాంటి వ్యక్తులను ఏ రకంగా శిక్షిస్తే బాగుంటుందో కూడా మీరే ఒకసారి చెప్పండి. చాలా దుర్మార్గం ఇది. నగరం నడిబొడ్డున బోయిన్పల్లిలో ఈగల్ టీం ఇది కనిపెట్టిన తర్వాత చాలా విస్తుగొల్పే అంశాలు అయితే బయటపడ్డాయి. మొత్తం మీద దర్యాప్తు సాగుతుంది, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా అనేక అంశాలు, ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి, దీంతో ఎక్కడెక్కడికి సరఫరా అవుతున్నాయి, ఎవరెవరు పెడ్లర్స్ ఉన్నారు ఇందులో అనేది ఇంకా తేలాల్సింది. సో మొత్తం మీద ఈగల్ టీం అయితే ఒక బిగ్ టాస్కే చేసింది. నిజంగా ఒక గొప్ప విజయం అని చెప్పాలి. ఇలాంటి వాటివి ఇంకా చాలా ఉన్నాయి. హైదరాబాద్లో కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇంకా వాటన్నిటి మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది.